నమస్కారం. చాలా బిజినెస్లు రోజూ డబ్బులు పోగొట్టుకుంటున్నాయి. కాని అసలు విషయమేంటంటే ఈ సంగతి వాళ్లకి తెలియనే తెలీదు. ఎలా అంటారా? వాళ్లని వెతుక్కుంటూ వస్తున్న కస్టమర్లను చేజార్చుకోవడం ద్వారా. ఈ విశ్లేషణలో ఈ నష్టాన్ని ఆపడానికి డిజివెటిక్స్ బ్లూప్రింట్ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. కొనడానికి రెడీగా ఉన్న కస్టమర్లు ఒక బిజినెస్ని కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత సడన్గా మాయమైపోతే అసలా సేల్స్ అన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఈ మాట వింటేనే అర్థమవుతుంది సమస్య ఎంత పెద్దదో. బిజినెస్లు కస్టమర్లను కోల్పోతున్నాయి, అది కూడా డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నవాళ్లని. ఇంకా దారుణమేంటంటే ఇలా నష్టం జరుగుతోందని చాలామందికి తెలియనే తెలియదు. ఇది వాళ్ల అకౌంటింగ్ బుక్స్లో కనిపించని ఒక పెద్ద ఖర్చన్మాట. మరి ఈ లీడ్స్ అన్నీ ఎక్కడ్నించొస్తున్నాయి? వాళ్ళు యాడ్స్ చూసో లేదా ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూసో నేరుగా ఇన్స్టాగ్రామ్ డిఎంలోకి లేదా వాట్సాప్ మెసేజ్లోకి వస్తున్నారన్నమాట. వీళ్ళేమీ టైంపాస్ చేసేవాళ్లు కాదు, కొనడానికి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు. కానీ వాళ్ళు మెసేజ్ చేసిన ఆ కీలకమైన టైంలో ఏమవుతుంది? ఏమీ జరగదు. కంప్లీట్ సైలెన్స్. వాళ్లకున్న ఆ ఉత్సాహం మొత్తం నీరుగారిపోతుంది. ఆ నిశ్శబ్దమే వచ్చిన అవకాశాన్ని నాశనం చేస్తుంది. సరే, ఈ ఆలస్యం వల్ల జరిగే నష్టమెంత అనుకుంటున్నారు? టైమ్ ఇస్ మనీ అంటారు కదా. ఇక్కడైతే ఆలస్యమైన ప్రతి సెకండ్ మనం కోల్పోయిన డబ్బే. కేవలం 5 నిమిషాలు. ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఒక కొత్త లీడ్కి రెస్పాండ్ అవ్వడానికి ఇదే గోల్డెన్ టైం. అసలు ఆ 5 నిమిషాలే ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఆ టైంలో కస్టమర్ ఇంట్రెస్ట్ పీక్స్లో ఉంటుందన్నమాట. వాళ్ళు వెయిట్ చేయరు. ఎవరు ముందు రెస్పాండ్ అయితే వాళ్లకే బిజినెస్ వెళ్తుంది. సింపుల్. ఇది చూస్తే షాక్ అవ్వొచ్చు, కాని ఇదే నిజం. 10లో 9 వ్యాపారాలు ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఆలోచించండి, కేవలం 10% మాత్రమే ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటున్నారు. మరి మిగిలిన 90%? వాళ్లు తమ పోటీదారులకు బిజినెస్ని చేజేతులా అప్పగించేస్తున్నట్టే. ఒక్క విషయం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది కేవలం కొన్ని ఇన్బాక్స్ మెసేజ్లు మిస్ అవడం కాదు. ఇది డైరెక్ట్గా రెవెన్యూ లాస్. రెస్పాండ్ అవ్వని ప్రతి మెసేజ్ మన బ్యాంక్ అకౌంట్లోకి రాకుండా పోయిన డబ్బే. ఇదంతా చూస్తుంటే లీడ్స్ని హ్యాండిల్ చేయడానికి బేసిక్గా 2 పద్ధతులున్నాయనిపిస్తుంది. ఒకటి, దాన్ని ఒక హాబీలా చూడటం. రెండోది, ఒక పక్కా సిస్టంతో నడపడం. ఈ 2 పద్ధతుల మధ్య తేడా చాలా పెద్దది. హాబీ పద్ధతిలో అంతా గందరగోళం, మెసేజ్లు మిస్ అవుతాయి, ఫాలో అప్స్ ఉండవు, అంతా కన్ఫ్యూజన్. అదే సిస్టమ్ పద్ధతికి వస్తే ఇది ఒక పర్ఫెక్ట్ మెషీన్లా పనిచేస్తుంది. ప్రతి అవకాశాన్ని పట్టుకుంటుంది, నమ్మకాన్ని పెంచుతుంది, చివరికి సేల్స్ క్లోజ్ చేస్తుంది. అసలు సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన బిజినెస్ కోసం 24x7 పనిచేసే ఒక నమ్మకమైన సేల్స్ అసిస్టెంట్ లాంటిది. మనుషులెవ్వరూ లేకుండానే లీడ్స్ని కలెక్ట్ చేసి వాళ్లతో మాట్లాడుతూ చివరికి కస్టమర్లుగా మార్చేస్తుంది. సరే, ఇంత పెద్ద సమస్యకు సొల్యూషన్ ఏంటి? సింపుల్ ఆన్సర్: ఆటోమేషన్. అసలు ఈ సేల్స్ ఫనల్లో ఉన్న గ్యాప్స్ని ఆటోమేషన్ ఎలా ఫిల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆటోమేషన్ ప్రాసెస్లో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, క్యాప్చర్, అంటే ఒక్క లీడ్ కూడా మిస్ అవ్వకుండా పట్టుకోవడం. నెక్స్ట్, నర్చర్, అంటే వాళ్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ నమ్మకాన్ని బిల్డ్ చేయడం. ఫైనల్గా, కన్వర్ట్, అంటే ఆ నమ్మకాన్ని సేల్గా మార్చడం. దీంట్లో ఉన్న అసలైన పవర్ ఇదే. బిజినెస్ ఓనర్లు నిద్రపోతున్నా సరే ఈ సిస్టమ్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. మన టీమ్స్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఒక్క లీడ్ కూడా వేస్ట్ కాకుండా చూసుకుంటుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మార్కెటింగ్ మీద బోలెడంత డబ్బు ఖర్చు చేసి ఆ తరువాత వచ్చే లీడ్స్ని పట్టించుకోకపోవడం ఆపాలి. లూప్ని క్లోజ్ చేయడం అంటే ఇదే. యాడ్ దగ్గర్నుంచి సేల్ వరకు ప్రాసెస్లో ఎక్కడా లీక్స్ ఉండకూడదు. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి బిజినెస్ వాళ్లని వాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మా సేల్స్ ప్రాసెస్లో ఇలాంటి పగుళ్లు, అంటే కస్టమర్లు జారిపోయే గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ పగుళ్లను కనుక్కోవడమే పరిష్కారానికి మొదటి అడుగు.